హాయ్ హలో అండి, వెల్కమ్ టు నవాజ్ కిచెన్. ఈరోజు స్పెషల్ కస్టర్డ్ బ్రెడ్ స్వీట్ అండి. ఈ కస్టర్డ్ బ్రెడ్ స్వీట్ చూడ్డానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా దానికి రెట్టింపు ఉంటుందండి. చాలా ఎమ్మిగా టేస్టీగా ఉండే ఈ స్వీట్ని చుట్టాలు వచ్చినప్పుడు ఇంటికి చేసి పెట్టారంటే ఈ స్వీట్ తిని వాళ్ళు మీకు 100కి 100 మార్కులు వేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ టేస్టీ స్వీట్ని ఎలా తయారు చేయాలో ఈరోజు చూపిస్తాను మీకు. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే ఈ టేస్టీ స్వీట్ని ఈరోజు తయారు చేసేద్దాము. ముందుగా ఈ బ్రెడ్ ముక్కలను 4 వైపులా అంచులను ఈ విధంగా కట్ చేసుకోవాలి. మొత్తం బ్రెడ్ పీసులకి ఇలాగే చేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ మీద పాలను పెట్టి కావలసినంత చక్కెర వేసి పాలను మరగనిస్తాము. పక్కన ఒక బౌల్లో పాలు తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్లు వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకుంటే అడుగు అంటుకుంటుంది. ఇలా బాగా కలిపాక ఇందులో ఇలాచీ వేసుకోవాలి, యాలకులు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఈ విధంగా ఈ మిశ్రమం ఇలా గట్టిపడుతుంది. ఆ తర్వాత బ్రెడ్ ముక్కలను ఇలా 2గా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసులని ఒక ట్రే తీసుకొని ఈ విధంగా అమర్చాలి. ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక తయారు చేసుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని ఈ బ్రెడ్ పీసుల పైన ఈ విధంగా వేసుకుంటూ రావాలి. మొత్తం బ్రెడ్ ముక్కలన్నీ ఇలా నానే వరకు కస్టర్డ్ మిశ్రమం మొత్తం వేసుకోవాలి. ఆ తర్వాత వీటిపైన గార్నిష్ కోసము ముందుగా నేను కాజు వేసుకుంటున్నానండి. ఈ విధంగా కాజు పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఆ తర్వాత సన్నగా తరిగిన బాదం ముక్కలను వేసుకుందాము. ఇలా సన్నగా తరుగాలి బాదం ముక్కలకు. ఇలా అన్నింటినీ వేసుకోవాలి. ఆ తర్వాత కిష్మిష్లను వేసుకోవాలి. ఇలా పైనుంచి అంతా గార్నిష్ చేశాక చూడండి ఎంత బాగుంది కదా ఈ బ్రెడ్ కస్టర్డ్ స్వీట్. దీన్ని మనము 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత బయటికి తీసి దీన్ని టేస్ట్ చేశారంటే చాలా అంటే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.